ఈరోజు ఆచార్య సద్బోధనలో అపుత్రస్య గతిర్నాస్తి అనే దాని గురించి మనకి తెలియజేస్తున్నారు. తెలుసుకుందాం. పుత్రులు లేని వాళ్లకు మోక్షప్రాప్తి లేదంటారా అని చాలామంది సందేహం వెలిబుచ్చుతూ ఉంటారు. పుత్రస్య అంటే పుత్రులే అని కాదు, పుత్రికలకు కూడా అని అర్థం వస్తుంది. పుత్ర అనే పదం సంస్కృతంలో ఏకశేష సమానం క్రిందకు వస్తుంది. పురుషార్థాలు, పురుష ప్రయత్నం అనేవి స్త్రీలకు కూడా వర్తిస్తాయి. అలాగే పుత్ర అనే పదం పుత్రికకు కూడా వర్తిస్తుందని, ఆడపిల్లలు తమను పున్నామ నరకం నుంచి తప్పించలేరని తండ్రులు పెదవి విరుస్తూ ఉంటారు. అసలు అపుత్రస్య గతిర్నాస్తి అంటే ఆడామగ ఏ సంతానం లేని వారికి ఉత్తమ గతులు ఉండవని అర్థం. అంతేగాని సంతానం కలగని వాళ్ళు ఒక అనాథ ఆశ్రమం నుండి ఒక బిడ్డను తెచ్చుకుని చట్టబద్ధంగా దత్తత చేసుకొని పెంచుకోవచ్చు. అయితే బిడ్డలున్న వాళ్ళంతా మోక్షానికి పోతున్నారనుకుంటే పొరపాటే. మోక్షం ఇచ్చేవాడు ఆ పరమాత్మ తప్ప అన్యులు కారు. సదాచార్యుని ద్వారానే ఆయన్నే శరణు వేడాలి. వీలైనంత వరకు దాన ధర్మాలు చెయ్యాలి. మన వెంట వచ్చేవి, మనకు మోక్షాన్ని ప్రసాదించేవి మనం చేసిన దాన ధర్మాలు తప్ప మరేవి కావు. అందుకని మనకు ఉన్న దాంట్లో ఉన్నంత ఏది ఉంటే అది పంచుకుంటూ వెళ్ళాలి. అదే మనకు తిరిగి బాహ్యంగా అయినా అంతరంగా అయినా అనేక రెట్ల ఈ ఫలితాన్ని ఇస్తుంది. బాహ్యంగా అయితే మళ్ళీ జన్మలకి అటువంటి అవకాశాన్ని ఎక్కువ ఇస్తాడు. అంటే గుప్పిడి దానం చేస్తే పుట్టెడు ఇస్తాడు అంటారు కదా, అలాగే ఏదైనా మరి అనేక రెట్లు మనకి అందిస్తాడు భగవంతుడు. అదే మోక్షం కోసం సాధన చేస్తే మోక్షం వస్తుంది. బాహ్యంగా కావాలనుకుని బాహ్యమైన భావంతో చేస్తే బాహ్యమైనటువంటి సంపదలు వస్తాయి. కనుక మనకి ఏది కావాలనుకుంటే అది మనోభావాన్ని బట్టి భగవంతుడు మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇలాంటి విషయాలు చిన్న చిన్నగా తెలుసుకుంటూ, పెంచుకుంటూ, పంచుకుంటూ ఆనందంగా బ్రతకాలి, జీవితాన్ని నడపాలి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు.